బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం చేసిందని అందుకు నిరసనగా అన్ని నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నామని గోషమాల్ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి పి అనిల్ అన్నారు. భారీ క్రేన్తో పాటు వినూత్నంగా ప్రచారం చేస్తూ ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు కేటాయించిన క్రేన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. గ్రూప్ 1, గ్రూప్ 2 కోసం తాను కోచింగ్ తీసుకొని పరీక్షలు రాశానని, పేపర్ లీకేజ్తో పాటు తాను అవకాశం కోల్పోయానని, అందుకు ప్రభుత్వం వైఫల్యమే కారణమన్నారు. తమ స్వతంత్ర అభ్యర్థులను గెలిపిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువత, నిరుద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు కేవలం ఎన్నికలప్పుడే ప్రజల వద్దకు వస్తారని, ఎమ్మెల్యేగా గెలిచాక ప్రజా సమస్యలు పట్టించుకోరని, తాను గెలిస్తే నిత్యం ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. నేను పెద్ద మేతరి అనిల్ గోషమాల్ డివిజన్ నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నాను. మన గోషమాల్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నాను. పెద్ద మేతరి అనిల్. నేను ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి కారణం మన ప్రభుత్వాల వల్ల ఉన్న గ్రాడ్యుయేషన్ వాళ్ళు నేను చదువుకున్న గ్రూప్ 1, గ్రూప్ 2 అన్ని రాసిన. ఈ ప్రభుత్వం వల్ల వైఫల్యం వల్ల లీకులు కావడం వల్ల దాని వల్ల అసంతృప్తి చెంది నేను కూడా పోటీ చేయాలని నేను విన్నవించుకొని మా స్టూడెంట్స్ అందరూ కలిసి అన్ని స్టేట్లలో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నాము. ఎందుకంటే ఇలాంటి మళ్ళా సిచ్యువేషన్ ఏ అబ్బాయికి రావద్దు, ఏ స్టూడెంట్స్ కి రావద్దు. ఇలా కష్టపడి చదివిన కూడా మన పేపర్ లీక్లు అని చెప్పేసి మళ్ళీ వాళ్ళ ఇష్టం ఉన్నట్టు పెట్టడము, వాళ్ళ ఇష్టం ఉన్నట్టు నడపడము, ఇవన్నీ నడపడం వల్ల మా లైఫ్లు ఖరాబ్ అవుతున్నాయి. కాబట్టి యాజ్ ఏ స్టూడెంట్స్ గా మేము యూత్ గా వచ్చి మేము మార్పు చెయ్యాలని చెప్పేసి ఈ ప్రభుత్వానికి అడ్డంగా ఉండి వాళ్ళకు జరగకుండా ఇట్లాంటి లోపాలు జరగకుండా చూడటానికే నేను నాలాంటి యూత్ అందరూ ముందుకొచ్చి ఈ ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి సహకరించారు. అందరు సహకరించాలని చెప్పేసి యూత్ కి ఎంకరేజ్ చేసి మాకు ఏం ఓటేయాలని చెప్పేసి ప్రభుత్వం కానీ దగ్గర మేము ఇండిపెండెంట్ మొత్తం అంటే వాళ్ళు స్టూడెంట్స్ అందరు కలిపి ఇండిపెండెంట్ 79 మంది చేస్తున్నాము ఈ తెలంగాణలో మొత్తంలో. అందులో నేను గోషమాల్ డివిజన్ నుంచి నేను ఒక ఇండిపెండెంట్ గోషమాల్ నియోజకవర్గం నుంచి నేను ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా నేను కూడా పోటీ చేస్తున్నా. నేను నిరుద్యోగినే. గ్రూప్ 1 రాసిన, 2 times కూడా రాసిన. దాన్ని ఇష్టం ఉన్నట్టు వైఫల్యంగా ఎగ్జామ్స్ పెట్టి వాళ్ళు లీకులు చేయడం వల్ల మా లైఫ్లు అన్ని ఖరాబ్ అయినాయి. దానివల్ల మేము విశక్తిగా ఉండి మేము మళ్ళా ఎలక్షన్లు రాగానే మేము ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని చెప్పేసి ప్రభుత్వంతో మార్పు చెందాలి ప్రభుత్వంలో. అండ్ యూత్ అందరూ ఎంకరేజ్ చేసి యూత్ కి సపోర్ట్ చేయాలని చెప్పేసి నాకు వచ్చిన క్రేన్ గుర్తుతానా మీరు నా క్రేన్ గుర్తుకు ఓటు వేయాలని చెప్పేసి నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకు అందరికి ఏమంటున్నా అంటే మనం ముందుకొచ్చి ఈ తెలంగాణలో మార్పు తెస్తేనే అవుతుంది, లేకుంటే కాదు. ఎవరు వాళ్ళు అదే పార్టీలు 4 పార్టీలే తిరుగుతాయి, కాంగ్రెస్, బీజేపీ ఇంకా బీఆర్ఎస్. ఈ 3 పార్టీలే తిప్పుకుంటుంటారా? మన యూత్ రావాల్సిన అవసరం లేదా? యూత్ వచ్చి ఈ తెలంగాణలో చేంజెస్ అయితేనే అవుతుంది, లేదంటే కాదు. అందరం ఎంకరేజ్ చేసి యూత్ కి ఎంకరేజ్ చేసి చదువుకున్న వ్యక్తులు వస్తేనే అవుతుంది. చదువు వైద్యం విద్య ఇంకా మన జస్టిస్ జరిగితేనే అవుతుంది, లేకుంటే అస్సలు కాదు. అందరూ ఎంకరేజ్ చేయాలి, యూత్ కి ఎంకరేజ్ చేసి ముందుకు వచ్చేటట్టు చేయాలి. మీరందరూ నాకు ఓటేసి క్రేన్ గుర్తుకు ఓటేసి గెలిపిస్తారని విన్నవించుకుంటున్నాను. నేనే ఇక్కడ నుంచి గెలిచానని చెప్పేసి చాలా దృఢంగా ఉన్నాను.
ఈ గోషమైల్ డివిజన్ లో ఎమ్మెల్యేగా పోటీ చేసి నేను గెలుస్తా అని చాలా దృఢంగా ఉన్నాను. మీ అందరి సహకారం కావాలి, స్టూడెంట్స్ అందరి సహకారం కావాలి, చదువుకున్న వాళ్ళందరూ ఒక్కసారి ఆలోచించండి. ఈ మతాల చిచ్చులోన పడి మనం అన్ని కొట్లాటలే అన్న ఒకే దానితోటి వేయకండి. మనం డెవలప్మెంట్ కావాలి. చదువుకున్న వాళ్ళు ఏంది, చదువుకొని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు చదువుకొని వాళ్ళకు ఏ ఎంకరేజ్ చేసి లోన్లు ఇప్పించి ఎలా ఎంకరేజ్ గా వాళ్ళకు చేయాలనేది చూడాలి. ఇంకోటి చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏ విధంగా చదువుకున్న వాళ్ళు ఎట్లా చదువుకున్న గవర్నమెంట్ జాబ్స్ ఇట్లా చదువుకున్న వాళ్ళకి లోన్స్ ఎట్లా ఇచ్చి వాళ్ళకి ఎంకరేజ్ చేసి చదువుకునేటట్టు చేయాలి. అట్లాంటి చేయాలి. పోయి ఏదో కొట్లాడినామా చేసినామా మనం ఎమ్మెల్యేగా అయిపోదాం జై శ్రీరామ్ అన్నట్టు అలాంటివి చేయొద్దు. మనం చదువుకున్న వాళ్ళు అందరూ ఎంకరేజ్ అయ్యి ఒక్కసారి ఆలోచించండి. మనం ఓటు వేసేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి, మనం ఎవరికి వేస్తున్నాం. వాళ్ళకి గట్టిగా అడిగే దమ్ము ఉంటేనే ఓటేయండి. ఆయన మీకు వచ్చి ఓటు వేసాడు చూడడు, ఎవడు వీడు మంచి పని చేస్తుండా ఎవరికి వేస్తున్నా అని చూడడు. మీరు ఎదురిచ్చే ధైర్యం లేకుంటే లోపల పోయి ఓటు వేసేటప్పుడు మీకు నచ్చిన ఓటు వేయండి. ఆడు గెలిచినప్పుడు మీకు ఈ పనులు చేయకుంటే అప్పుడు వచ్చి అడగండి. మీ ఇంటి దగ్గర కూడా రాడు, ఎవరు గెలిచినా రారు. యాజ్ ఎ యూత్ ఎంప్లాయీగా యాజ్ ఎ యూత్ గా నేను చెప్తున్నది ఏంటంటే, మీరు ఎప్పుడు పిలిచినా ఏ సమస్య వచ్చినా పిలిచినా కానీ నేను అందుబాటులో ఉంటా. మీరు ఓటు వేసి నన్ను ఒక్కసారి ఎంకరేజ్ చేసి గెలిపించారు అనుకో, ఎప్పటికైనా నేను యాజ్ ఎ యూత్ గా మీకు వచ్చి అందుబాటులో ఉండి హెల్ప్ చేస్తా. ఏ చదువుకున్న వ్యక్తులు కానీ చదువుకోని వాళ్ళు కానీ అన్ఎంప్లాయిడ్ ఎంప్లాయీస్ కానీ అందరికీ, ఆటో వాళ్ళకి కానీ అందరికీ, ఆడవాళ్ళు కానీ ఎవరైనా కానీ వాళ్ళకి ఏ విధంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎట్లా చేయాలి, ఒక చదువుకున్నోనికి తప్ప ఇంకెవరికి చేయలేదు. ఒక్కసారి ఇంటికి వచ్చిన ఏదో ఎలక్షన్లో తప్ప ఇంకెప్పుడు రారు. ఒక్కసారి మీరు గట్టిగా అడిగారు అనుకో, ఇప్పుడు ఎలక్షన్ల టైంలో ఎందుకు వస్తారు? మీరు ప్రతి టైం రావాలని చెప్పి ఎప్పుడన్నా అన్నారా? అనలేరు. అట్లా ప్రతి టైం వచ్చేటట్టు మీరు చూసే అభ్యర్థి అయితే మీరు ఎన్నుకోండి. చదువుకున్న వాడిని ఎన్నుకొని వాడు చెయ్యకుంటే అప్పుడు చెప్పండి. మీరు అందరూ నాకు ట్రైన్ గుర్తు ఓటేసి గెలిపిస్తారని నేను అడుగుతున్నా, ఎంకరేజ్ చేస్తున్నానండి. మీడియా మిత్రులు కూడా నాకు సహకరించాలని చెప్పేసి అడుగుతున్నాను. మీరు ఎట్లయినా ఇట్లాంటి యూత్ కి ఎంకరేజ్ చేసి మాకు గెలిచేటట్టు మీ సహకారం ఉంటే పక్కా గెలుస్తామని కోరుకుంటున్నాను. ట్రైన్ గుర్తుకే